బహుశా శాసనసభ చరిత్రలో ఎన్నడూ చెప్పనన్ని అసత్యాలు, ఎన్నడూ చెప్పనన్ని దారుణమైన అబద్ధాలు స్వయంగా ముఖ్యమంత్రి నోటెంబడే రావడం అనేది నిజంగా బాధాకరం. కాకపోతే ఒకటి మాత్రం ఇవాళ తేటతెల్లం అయిపోయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చిండు. ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చి అప్రూవర్ అయిపోయింది. ఏమని? నా వల్ల కాదు ప్రభుత్వాన్ని నడపడం, నేను ఇచ్చిన హామీలన్నీ తెలివి తక్కువతనంతో ఇచ్చినా, నాకు తెలియదు 6 గ్యారెంటీల అమలు సంగతి కానీ, రుణమాఫీ సంగతి కానీ, మిగతా విషయాలు కానీ ఏదో తెలియకుండా కేవలం ఓట్ల కోసం మాత్రమే నేను హామీలు ఇచ్చినా, అప్పుడు బుకాయింపు మాటలు చెప్పినా, కానీ తంతె గారెల బుట్టలో పడ్డట్టు అనుకోకుండా వచ్చి అడ్డిమారి గుడ్డి దెబ్బలక ముఖ్యమంత్రి అయినా. ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాక నాకు నడపస్తలేదు, నాకు వ్యవహారం తెలుస్తలేదు అనే కన్ఫెషన్ స్టేట్మెంట్ మాత్రం ఇవాళ రేవంత్ రెడ్డి గారి అక్కసుతో కూడిన మాటల్లో స్పష్టంగా బయటపడ్డది. ఆయన చెప్తున్నాడు, మేము అడిగినాం, స్ట్రైట్గా అడిగినాం, 49,500 కోట్ల రూపాయలు అన్నారు కదా స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్లో రుణమాఫీ. మరి 49,500 40,000 ఎట్లయింది ముఖ్యమంత్రి గారు? నువ్వే చెప్పినావు 40,000 కోట్ల రూపాయలు ఏముందయ్యా, ఒక సంవత్సరం కడుపు కట్టుకుంటే చేసేస్తారు రుణమాఫీ అన్నావు, ఎందుకు చేయలేదని అడిగినాం. సమాధానం లేదు. 49,500 40,000 ఎట్లయింది? 40,000 మళ్ళీ క్యాబినెట్ కాడికి వచ్చే వరకు 31 ఎట్లయింది? 31,000 కోట్లు మళ్ళీ శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టే టైంకు 26,000 కోట్లు ఎట్లయింది? ఇవాళ ఆఖరికి 20,000 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకొని సిగ్గు లేకుండా 100% రుణమాఫీ అయిందని చెప్తున్నావు, సిగ్గు లేదా అని అడిగినాం. దానికి కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్ ఏంటంటే, గతంలో ఇది ఉండే, అల్లం ఉండే, బెల్లం ఉండే, అది ఇది అనేదో తిమ్మిని తిమ్మిని చేసి మసిపూసి మారేడుకాయ చేసి రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్న రైతులందరికీ మాత్రం స్పష్టంగా అర్థమైంది ఈ ముఖ్యమంత్రి యొక్క డొల్ల నీతి, డొల్ల మాటలు. రైతు రుణమాఫీ విషయంలో వీళ్ళు చేసిన ప్రచారం అంతా కూడా ఉత్తదే అని చెప్పి ఇలా వాళ్ళ ఎమ్మెల్యేలే తేల్చేసారు. పాపం వాళ్ళ ఎమ్మెల్యేలకు ఏదో ట్రైనింగ్ ఇచ్చారట మొన్న 2 రోజులు. పాపం అబద్ధాలు చెప్పే ట్రైనింగ్ మాత్రం చక్కగా ఇచ్చినట్లు లేరు. అందుకే ఒక ఎమ్మెల్యేలేసేమో మా దగ్గర 70% అయిపోయింది అన్నాడు, ఇంకొక ఎమ్మెల్యేనేమో 70% కాకపోతే నేను అర్జెంటుగా రాజీనామా చేస్తాను ఎగురుతున్నాడు. వాస్తవం ఏంటంటే ముఖ్యమంత్రి ఏమో 100% అంటున్నాడు, ఎమ్మెల్యేలు పాపం సగమే నిజం చెప్తున్నారు, 70% అని చెప్తున్నారు. కానీ ఏ గ్రామంలో కూడా ఈరోజు వాస్తవం ఏంటి అంటే 25-30% మించి ఎక్కడ రుణమాఫీ జరగలేదు. ఇది వాస్తవం. అందుకే నేను సవాల్ చేసిన, నీ సొంత ఊరు కొండారెడ్డి పల్లె పోదామా, నీ సొంత నియోజకవర్గం కొడంగల్ పోదామా, రుణమాఫీ కాలేదు, ఇది అక్షర సత్యం. ఎస్ఎల్బీసీలో 49,500 కోట్ల రూపాయలు అని అక్కడ చెప్పి ఇవాళ 20,000 కోట్లు అని చెప్పి బయట చెప్పి డిపాజిట్ చేసింది మాత్రం ఇప్పటికీ 12-13,000 కోట్ల రూపాయలు కూడా రైతుల ఖాతాల్లో పడలేదు. ఇది వాస్తవం అని మేము ఇవాళ శాసనసభ వేదికగా రుజువు చేయగలిగినాం. దాంతో ముఖ్యమంత్రి తట్టుకోలేకపోయింది. రుణమాఫీ విషయంలో వాళ్ళ బండారం బయటపడే వరకు బాధ అయింది. నువ్వు రైతు భరోసా ఎగ్గొట్టినావు. ఆ రోజు ఇదే ముఖ్యమంత్రి అన్నాడు, ఎవడయ్యా అవులగాడు, ఎవడయ్యా దివానగాడు, రైతు బంధు బంద్ అవుతుందని చెప్పిన అవులగాడెవడు, దివానగాడెవడు అని నోరు బారేసుకున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎంపీగా, పిసిసి అధ్యక్షుడిగా. ఇవాళ నేను అడిగిన సూటిగా, మరి ఇవాళ వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టిన అవులగాడెవడు, వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టిన దివానగాడెవడు చెప్పాలి వ్యవసాయ మంత్రి గారు అని చెప్తే ఏం చేయాలనో తెలియక ఇవాళ నోటికొచ్చిన కారు కూతలు, అక్కసుతో కూడిన మాటలు. వాస్తవం ఏంది? ఈరోజు రైతు భరోసా విషయంలో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి లేదు కాబట్టే. మొదలు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, రేవంత్ రెడ్డి చెప్పిన మాటల్లో నిజాయితీ ఉంటే, ఆయన ఏమన్నాడు ఎలక్షన్ ముందు, డిసెంబర్ 3 ముందు తీసుకుంటే ఎకరానికి 5,000, 3 తర్వాత తీసుకుంటే ఎకరానికి 7,500 రూపాయలు నేను ఇస్తా అని చెప్పిండు. డిసెంబర్ 9 నాడు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. ఇప్పటిదాకా తీసుకొని రైతులుంటే ఉరుక్కుంటూ పోయి తెచ్చుకోండి, రుణమాఫీ నేను చేస్తా అని చెప్పిండు. ఇవాళ రాష్ట్ర రైతాంగం తరపున అడుగుతా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీగా, ఏమైనాయి నీ మాటలు? ఉరుక్కుంటూ బొమ్మని చెప్పినావు, రైతులు ఉరుక్కుంటూ పోయినారు, 2 లక్షలు 3 లక్షలు లోన్లు తెచ్చుకున్న తర్వాత ఇవాళ వాళ్లకు మోసం చేస్తూ నీ మాయ మాటలతో బుకాయించి ఇవాళ 25% మాత్రమే రుణమాఫీ చేసి 100% అయిందని చెప్పి 550 కోట్ల రూపాయలతోని పత్రికలలో ప్రకటనలు మాత్రం ఇచ్చుకున్నావు.